వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. నెల్లూరు నగరంలో లీలామహల్ అంటే తెలియని వాళ్ళు లేదు. సుమారు 75 సంవత్సరాల కిందట ఈ సినిమా హాల్ని ఏర్పాటు చేశారు. దీన్ని మళ్ళీ రీమోడలింగ్ చేసి ఈరోజే దీన్ని మళ్ళీ ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతం లీలామహల్ ఎండి ఆదిత్యరెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడారు. సార్ నమస్తే. సార్ చెప్పండి, అంటే స్పెషాలిటీ ఏంటి? అంటే మళ్ళీ సినిమా హాల్ రీమోడలింగ్ చేశారు సార్. అది ఫస్ట్ మామిడి శ్రీనివాసరెడ్డి గారికి చెప్పాలి, అన్నగారికి, తర్వాత రాఘవబాబు గారికి. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుండి మళ్ళీ లీలామహల్ అనేది అందరూ చాలా ఐడియాస్ ఇచ్చారు, మాల్ చేద్దాం అది అని. కానీ లేదు ఖచ్చితంగా దీన్ని థియేటరే చేయాలి. మళ్ళీ ఆ సింగిల్ థియేటర్స్ అన్నీ చాలా వరకు క్లోజ్ అవుతున్నాయి, మనం అలా చేయకూడదు. దాన్ని ఆ పాత రెట్రో స్టైల్ అలాగే ఉండాలి, వింటేజ్ లుక్ ఉండాలని చెప్పి అలాగే దీన్ని ఇంత అద్భుతంగా చేశారు. ఈరోజు మీరు చూశారు, విట్నెస్ చేశారు, ట్రైలర్స్ చూశారు, క్వాలిటీ ఎలా ఉన్నాయనేది, సౌండ్ కానీ, స్క్రీన్ కానీ, అన్నీ కూడా, అండ్ కంఫర్ట్స్ కానీ, రిక్లైనర్స్ అన్నీ, ఆల్ రిక్లైనర్స్ అన్నీ చూశారు మీరు. సార్ ఇంతకుముందు ఎన్ని సీట్లు ఉంటాయి? అంటే మొత్తం ఒక 240 ఎంతో ఉన్నాయి. పాత 426 సీటింగ్ కెపాసిటీ అండి. ఇప్పుడు 216 అయింది. ఇప్పుడు 216 అయింది. తగ్గించేసి అన్ని రిక్లైనర్స్ పెట్టడం వల్ల 216కి తగ్గిపోయిందండి. అంటే గతంలో 450 సీట్లు ఉండేవి, ఇప్పుడు 216. చూడండి ఎంత ప్లేస్ చూసారో. ఒకసారి కూర్చోండి సార్, మీరు కూడా చూడండి. చాలా ఫ్రీగా అయితే 260 సీట్లు మాత్రమే. ప్రశాంతంగా కాళ్ళు ఇట్లా చాపుకోవచ్చు. అదేవిధంగా మనం ఇట్లా కూర్చున్నా ఇద్దరు ఇట్లా నడిచి కూడా పోవచ్చు ఫ్రీగా సార్. ఫ్రీగా అసలు ఉండదు. అది అసలు మీకు ఇదిగా ఉంటుంది అసలు. ఎంత ఇది చేసినా కూడా మీకు రిక్లైన్ అవుతుంది. అండ్ ఇది మీకు మళ్ళీ ఏంటంటే ఫుడ్ ట్రే అండి. సో వాళ్ళు ఇది చేసుకొని కోకే పెట్టుకున్న ఫుడ్ ట్రే అంతా ఉంటుంది. ఇక్కడే వీళ్ళు కూడా స్కాన్ చేసుకొని ఇంటర్వెల్ కూడా వాళ్ళు రావాల్సిన అవసరం లేదు. సో మీరు ఇక్కడే మీరు రో నెంబరు, రో అండ్ సీట్ నెంబర్ ఎంటర్ చేస్తే ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేశారంటే మీకు ఎఫ్ఎన్బి టీం మీకు ఇక్కడికే డెలివరీ చేసేస్తుంది. సో మీరు కన్సెషన్ కౌంటర్ వచ్చి క్యూస్ లో వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అవసరమే లేదండి. ఎవ్రీథింగ్ విల్ బి సర్వ్డ్ హియర్. సూపర్, భలే చేశారు. అంటే నెల్లూరులో ఫస్ట్ ఇదే అనుకుంటా. అంటే వచ్చిన వాళ్ళు ప్రశాంతంగా సినిమా చూస్తారు. కనీసం ఏం కావాలన్నా ఇక్కడికే వచ్చేస్తాయి. అది కూడా సీట్లు కూడా చాలా రిక్లైనర్స్ కాబట్టి మీకు అన్ని కంఫర్ట్ కానీ ఇది కానీ ఉంటాయండి. అంటే మామూలుగా కింద వచ్చి ఎన్ని ఉంటాయి? పైన బాల్కనీ ఎంతమంది? కింద వచ్చి మీకు 104 అండి, పైన 110 అండి. 110 ఎందుకంటే సెమీ రిక్లైనర్స్ ఉంటాయి పైన. సో అందుకని పైన 110. ఇప్పుడు ఈ స్పీకర్ బాక్సులు కానీ అవి కానీ స్పెషాలిటీ అన్ని డాల్బీ అండి, డాల్బీ అట్మాస్, డాల్బీ స్పీకర్స్ అన్ని కూడాను. సో ఇది చేసి 63 ఛానల్ డాల్బీ అట్మాస్. అదే మేము కూడా చూసాము. ఈ సౌండ్ సిస్టమ్ కానీ చాలా అంటే చాలా బాగా గతంలో కంటే ఇప్పుడు చాలా చేంజ్ వస్తుంది. అది కూడా ఈ కలర్స్ కూడా కొద్దిగా బాగుంది. మరి ఇది కాకుండా చాలా బాగున్నాయి. ఈ లైటింగ్ ఎక్కడి నుంచి ఇది చేశారు? ఒకసారి పోదాం. అంటే ఈ లైటింగ్ మొత్తం ఎక్కడి నుంచి? ఇవన్నీ బాంబే నుంచి తెప్పించాం. షాండ్లర్స్ అన్ని షాండ్లర్ నుంచి, బాంబే నుంచి, బయట నుంచి. ఓకే. ఇది పిక్చర్ స్టార్ట్ అయినప్పుడు ఉంటుంది. అది సినిమా స్టార్ట్ అవగానే ఆఫ్ చేస్తారు. సగం హాల్ మొత్తం ఈ కాంతి ఉన్నట్టు. ఓకే. మొత్తం మీద ఏమైనా కొత్త పిక్చర్ ఏమైనా? రేపు May 14th సూర్య ఫిలిం ఉందండి. సూర్య ఫిలింతోనే ఓపెన్ చేసేస్తాం అనుకుంటున్నాము. సో ఎందుకంటే చిన్న సినిమాని ఓపెన్ చేస్తే ఫస్ట్ అందరూ వచ్చి పబ్లిక్ కూడా, పెద్ద సినిమా చేసాం అనుకోండి టికెట్స్ దొరకటం ఇది అవుతాయి అని చెప్పి వాళ్ళు ఆ డిస్కంఫర్ట్ లేకుండా ఈ 20 days అందరూ కూడా వచ్చి ఎంజాయ్ చేస్తారు. తర్వాత ఇంకా June 4th నుంచి పెద్ద సినిమాతో ఇంకా అందరూ చేస్తారు. May 14th సూర్య ఫిలింతోనే ఓపెన్ చేస్తాం. మొత్తం ఎన్ని రోజులు పట్టింది మొత్తం చేయడానికి? ఇది ఆల్మోస్ట్ 1 year పట్టిందండి. ఎందుకంటే మాకు ఈ పాత ఫీల్ని పోకుండా దాన్ని అలాగే ఉంచడం కోసం చాలా అలైన్మెంట్స్ చేయాల్సి వచ్చింది. అదే మెయిన్ టఫ్ టాస్క్ అయింది మాకు. సీట్స్ కాడి నుంచి ప్రతిదీ మీరు మామూలుగా చూస్తే ప్రతి థియేటర్లో స్టెప్స్ ఎక్కుతారు. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ రిక్లైనర్స్ కిందకు వచ్చినప్పుడు స్టెప్స్ దిగుతారు. ఎందుకు అని అంటే స్టెప్స్ దిగుతారు. సో మీరే ఎందుకనంటే ఈ మోషన్లో ఇలా చూడాలండి, ఇక్కడ కింద సైడ్ నుంచి. అందుకని మీకు ఇలా పెట్టి చేసాం. అందుకని అన్నీ కూడా కొంచెం టఫ్ ఛాలెంజెస్ ఎదుర్కొన్నాం. సో ఎవ్రీథింగ్ ఇస్ డన్ నౌ.
అంటే చాలా ప్లేస్ కూడా చాలా ఇది ఉంది. spacious, yeah. ఆ, అంటే మీరు కమర్షియల్గా ఈ డబ్బు చూడలేదు మామూలుగా ఏంటంటే అస్సలు శ్రీనివాస్ రెడ్డి గారు అదేనండి మాగుంట ఫ్యామిలీ నెల్లూరుకి మీద ఉన్న ప్రేమ ఇదే అంతే. ఇక్కడ ఏమి దీంట్లో ప్రాఫిట్స్ చూసుకొని చేసిన ప్రాపర్టీ అయితే కాదండి. ఈ కెపాసిటీతో మనం పెట్టిన రెవెన్యూ గురించి అలా ఆలోచించకూడదు. సో ఇది బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలన్న ఒక కారణంతోనే ఇది చేసిందండి. ఇప్పుడు నెల్లూరు నగరంలో కొన్ని సినిమా హాల్లో మనము అట్లా ఆ రోల్ నుంచి అట్లా పోవాలంటే వీళ్ళు బ్యాగ్ కట్టి వెళ్ళిపోవాలి, సర్దుకుంటూ పోవాల్సిన పరిస్థితి. ఇక్కడైతే ఆ అసలు ఆ పరిస్థితే లేదు. మీకు అందుకనే కదండి మనం తగ్గించేసి కెపాసిటీని ఫ్రీ ఈ కంఫర్ట్ ఇవ్వడం కోసమే అండి మనం ఇదంతా చేసి కూడా. యా 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 ఓకే. అంటే ఇదే మాటలు ఇంకా మాగుంట శ్రీనివాసరెడ్డికి ఇంకా చాలా ఉండే కదా సినిమా హాల్, ఏమైనా చేసే అవకాశాలు ఉంటాయి? అన్నీ నిదానంగా 1 by 1 రెనోవేషన్స్ జరుగుతాయండి. నేను ఇచ్చేస్తే ఖచ్చితంగా ఉంటుందండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ కమింగ్ అండ్ దిస్. యా థ్యాంక్ యూ సో మచ్. ఇది పరిస్థితి. లీలా మహల్ని చాలా అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది. 450 సీట్లు కెపాసిటీ ఉండేది, ఇప్పుడు 260కే చేశారు. చాలా విశాలమైన ఇది. అదేవిధంగా ఇక్కడ ఒక బార్ కోడ్ కూడా పెట్టి ఉన్నారు. వాళ్ళకి ఏం కావాలన్న బయట నుంచి ఫుడ్ ఇక్కడి నుంచే స్కాన్ చేసి తెచ్చుకునే పరిస్థితి చేశారు. చాలా అది చేశారు. నెల్లూరు నగరంలో మాగుంట సుబ్రహ్మరెడ్డికి సంబంధించిన సినిమా హాల్ మరింత అవి కూడా ఈ విధంగా రూపుదిద్దే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఆదిత్య రెడ్డి చెప్తున్నారు. వీడియో అల్తాఫ్తో గయాజ్ RTV నెల్లూరు నుంచి.